అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం, సుస్వాగతం. అలాగే జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనందరికీ తెలియచెప్పి, మనందరం ఇలా ఎంతో అద్భుతంగా జ్ఞానాన్ని, ధ్యానాన్ని తెలుసుకొని, ఎంతో అద్భుతమైన జూమ్ సెక్షన్స్‌తో ముందుకు సాగిపోతూ ఉన్నాము. అలాగే ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనకందించడానికి మిర్యాలగూడ నుంచి శ్వేత మేడం గారు విచ్చేస్తున్నారు. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రతిరోజు ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్న తటవర్తి దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ టీం అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ జూమ్ సెక్షన్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు శ్వేత, మాది మిర్యాలగూడ. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ తటవర్తి రాఘవరావు సార్ రాసిన బుక్ లో నుంచి జ్ఞాన జ్యోతి, దాంట్లో నుంచి టాపిక్ వచ్చేసి జ్ఞానము ధనము. అసలు ముందు జ్ఞానం అంటే ఏందో తెలుసుకుందాం. జ్ఞానము రెండు రకాలుగా ఉంటుంది, సత్య జ్ఞానము, అసత్య జ్ఞానం. భగవంతునికి సంబంధించిన జ్ఞానాన్ని సత్య జ్ఞానం అంటారు. భగవంతునిచే సృష్టింపబడింది సంబంధించిన జ్ఞానం అంతా కూడా అసత్య జ్ఞానం అంటారు. భగవంతుణ్ణి పురుషుడు లేక ఆత్మ అని కూడా అంటారు. సృష్టిని ప్రకృతి లేక అనాత్మ అని కూడా అంటారు. ఒక రకంగా పురుష ప్రకృతుల కలయికే ఉన్నదంతా. అందుచేత భగవంతుని గురించి, భగవంతుని సృష్టి గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అదే జ్ఞానం అంటారు. జ్ఞానం అంటే మనకు కంటికి కనిపించని విషయాల గురించి కూడా ఎంత ఎక్కువ తెలుసుకుంటే అది కూడా జ్ఞానమే అని చెప్తూ ఉంటారు. మనం వీటి గురించి అంటే మనము సత్య జ్ఞానము, అసత్య జ్ఞానం అన్నారు. సత్య జ్ఞానం అంటే సృష్టికర్త, ఇంకేమీ లేదు. సృష్టికర్త గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అది సత్య జ్ఞానం. సృష్టికర్త చేత ఏదైతే సృష్టింపబడిందో ఇదంతా కూడా అసత్య జ్ఞానం అని చెప్పడం జరుగుతుంది. ఈ జ్ఞానం ఉన్నవారు సృష్టికి, సృష్టి ధర్మాలకు అనుగుణంగా ప్రవర్తిస్తారు. జ్ఞానం ఉన్నవారు సృష్టికి, సృష్టి ధర్మాలకి, నియమాలకు అనుగుణంగా జీవిస్తారు. సృష్టి విరుద్ధమైన పనులు చేస్తున్నారు అంటే అసత్యంలో ఉన్న వాళ్ళే కదా. అజ్ఞానంలో ఉన్న వాళ్ళే సృష్టికి విరుద్ధంగా చేస్తూ ఉంటారు. ఎవరైతే సృష్టికి అనుగుణంగా జీవిస్తారో వారి జీవితాలు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. ఈ జ్ఞానం లేని వారు సృష్టికి, సృష్టి ధర్మాలకు విరుద్ధంగా ప్రవర్తించే వారు ఎప్పుడూ కష్టాల పాలవుతూ ఉన్నారు, దుఃఖాన్ని పొందుతారు. అంటే మానవుని దుఃఖానికి కారణం జ్ఞానం లేకపోవడమే. జ్ఞానాన్ని ఒక రకంగా వెలుగుతో పోలుస్తారు, అజ్ఞానాన్ని చీకటితో పోలుస్తారు. జ్ఞానం ఉన్న వాళ్ళంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే బాగా అర్థమవుతుంది. మనకేంటి అంటే కరెంటు పోయినప్పుడు మనము ఏవైనా తీసుకోగలుగుతామా? వెలుతురులో అంటే ఏవైనా తీసుకోగలుగుతాం. కరెంటు పోయినప్పుడు అవి అక్కడే ఉంటాయి, కానీ తీసుకోవడానికి, వెళ్ళడానికి మనం ఎంతో అవస్థ పడుతూ ఉంటాం. అంటే మనకు జ్ఞానం లేకపోతే మన జీవితంలో అంత అస్తవ్యస్తమైన జీవితం ఉంటుంది. అలా చూడండి, ఒక గుడ్డివారిని ఎవరిని ఎప్పుడైనా ఆయన ఎలా ఉంటుంది, ఒక గుడ్డివారి జీవితము, వారెప్పుడు చీకట్లోనే ఉంటారు. వాళ్ళకి ఏది ఎక్కడుంది ఏంటి, ఒకరి మీద ఎప్పుడు ఆధారపడే ఉంటారు. అంటే ఎప్పుడు వారి జీవితం ఎప్పుడు ఒకరు బయటకి రోడ్డు దాటించాలన్నా, బయటికి వెళ్ళాలన్నా వాళ్ళు చెయ్యి పట్టుకుంటేనే వాళ్ళ పనులు చేసుకుంటారు. కానీ వాళ్ళకి వాళ్ళు చేసుకోలేరు. ఎప్పుడు ఒకరి మీద అర్థించడం మీదనే, ఆశించడం మీదనే వాళ్ళు దృష్టి ఉంటుంది. కానీ జ్ఞానం ఉంటే మనము ఇప్పుడు అజ్ఞానిని గుడ్డివారితో పోల్చారు. జ్ఞానం ఉన్నవారు ఎవరిని అర్థించిన అవసరం లేదు, ప్రార్థించిన అవసరం లేదు, ఎవరి కాళ్ళు మొక్కన అవసరం లేదు. అంతే కదా. జ్ఞానం అన్నది అద్భుతమైనది. ఈ జ్ఞానం మనం ఎంత తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మనలో కూడా ఆ వెలుగు వస్తది. ఆ వెలుగు కోసమే మనం చేయవలసింది ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తున్నాము అంటే మనలో ఆ వెలుగు వెలిగించడానికి, మనలో ఆత్మజ్యోతి వెలిగించుకోవాలి, జ్ఞానజ్యోతి వెలిగించుకోవాలి. అది వెలిగించుకునే మార్గం ఏదైనా ఉంది అంటే అది శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే మన జ్ఞానజ్యోతిని వెలిగించుకుంటాం. కానీ ప్రస్తుతం లోకంలో అంతా ధనానికే ప్రాముఖ్యం ఇస్తున్నారు. ధనమే గొప్పదంటున్నారు. కానీ ఎవ్వరూ జ్ఞానం గురించి ఆలోచించడం లేదు. జ్ఞానం యొక్క గొప్పతనం తెలుసుకోవడం లేదు.
జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. కారణం జ్ఞానం అంటే ఏమిటో తెలియక, జ్ఞానం విలువ తెలియక. అందుచేత కనీసం ఇప్పటి నుంచైనా ఈ జ్ఞానాన్ని సంపాదించుకోండి, జ్ఞానాన్ని పెంచుకోండి, దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడండి. చూడండి ఇప్పుడు మనకు ఇప్పుడు ఈ కనిపించే లోకంలో ధనం ఉంటే గొప్పవారంటారు. ధనము, బిల్డింగ్‌లు, క కార్లు అన్నీ మనకు ఆస్తులు, మన ప్రాపర్టీస్ ఉంటే ఎంతో గొప్పగా పదవులు ఇవన్నీ ఉంటే గొప్పవారనుకుంటారు. కానీ కనిపించని ఆ పరలోకాల్లో ఈ జ్ఞానం ఉన్నవారు గొప్పవారంటారు. ఈ భూమి మీద అంబానీలా బతికిన వారు గొప్పవారు భూమి మీద ఉంటది. కానీ వారికి జ్ఞానం లేకపోతే పైలోకంలో ఎలాంటి గౌరవం ఉండదు. ఎందుకంటే పైలోకంలో ఆత్మ ఎప్పుడూ జ్ఞానం కోసమే ప్రణాళిక వేసుకుంటది. మనం ఈ భూమి మీదకి జన్మ తీసుకున్నది ధ్యానం కోసం, జ్ఞానం కోసం. ఈ జ్ఞానం అన్నది మనకు మరు జన్మకు కూడా ఉపయోగపడుతుంది. ఆ జ్ఞానం లేకపోతే గుడ్డివారి జీవితంలా ఉంటుంది. అజ్ఞాని జీవితంలా ఉంటుంది మన జీవితం. ఎవరి మీదనో ఎప్పుడు ఆధారపడ్డట్టుగా ఉంటుంది మన జీవితం. అలా ఉండకుండా ఉండాలి అంటే మనం శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారానే జ్ఞాన జ్యోతిని వెలిగించుకోగలము. పైలోకాల్లో కూడా మనకు ఉన్నంతగా గొప్ప స్థితిలో ఉంటాము జ్ఞానం. ఈ జన్మకే కాదు అందరూ ఏమంటారంటే ధనం ముఖ్యమా? జ్ఞానం ముఖ్యమా? అంటే జ్ఞానమే ముఖ్యమంటారు. చెప్పడానికి జ్ఞానం అంటారు. కానీ అందరి ప్రవర్తన అన్ని విధాల ఎలా అంటే ధనం ఉంటేనే గొప్పవాడు, ధనం ఉంటేనే గౌరవం, ధనం ఉంటేనే ఎవరైనా రిలేషన్‌లో కూడా మనకు ధనం ఉంటేనే విలువిస్తారు. లేకుంటే ఇవ్వరు అన్నట్టుంటది. కానీ ఎవరు కూడా జ్ఞానం లేదు అని అనరు. జ్ఞానం పొందే మార్గం ఏమైనా ఉందా అని కూడా తెలుసుకోరు. ఎంతసేపు మన ప్రవర్తన మనకు విలాసవంత జీవితాలుండాలి, ధనం ఉండాలి, మంచి మంచి భోగవంతమైన జీవితాలే ఉండాలి. వాటి కోసమే మన సమయాన్నంతా కేటాయిస్తుంటాం. ఎందుకు మన భోగాలు అనుభవించాలి అంటే బాగా కష్టపడాలి అంటే ముందు డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదిస్తే మంచి బిల్డింగులొస్తాయి, మంచి కార్‌లొస్తాయి, మంచి నగలొస్తాయి, మంచి ఆస్తులొస్తాయి. అంటే ఇవన్నీ భోగవంతమైన జీవితం అనుభవించాలని ఎంతో కష్టపడతాడు. దానికోసం సమయాన్ని కూడా ఎంతో కేటాయిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడు ధనం కోసమే కేటాయిస్తాడు. కానీ జ్ఞానం కోసం సమయాన్ని కేటాయించడు కూడా. మనమందరం కూడా అందరి విషయం మనకు తెలియకపోయినా నా విషయానికొచ్చినా మనం ఎలా ఉంటాం సామాన్యంగా మనమందరం ధ్యానంలోనికి రానంత సేపు ఎక్కువ ధనానికి, డబ్బుకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళం. అంటే అదుంటే గొప్పగా ఉంటుంది. ఎంతో విలువనిస్తారు ఎవరైనా. ధనం గాని, పదవులు గాని ఇవుంటేనే గొప్ప, లేకుంటే ఎవరిని తక్కువ చూస్తారు అన్న భావనలోనే ఉంటుంది. కానీ ధ్యాన మార్గంలోకొచ్చినాక మనలో మార్పన్నది ఆటోమేటిక్‌గా ధ్యానం చేస్తాం గదా! విశ్వమయ ప్రాణశక్తి తీసుకుంటున్నప్పుడు, మనం శాకాహారం తీసుకుంటున్నప్పుడు మనలో ఎంతో కొంత మార్పయితే వస్తది. 100% మారకపోయినా కానీ ఎంతో పర్సెంటేజ్‌లో తేడా ఉంటుంది. మనం దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి అన్నది అవగాహనకొచ్చింది. అర్థం చేసుకుంటాం. వినడం వేరు, అర్థం చేసుకోవడం వేరని సార్ చెప్తూ ఉంటాడు. వినడం అంటే ఇప్పుడు ఎన్నో వింటూ ఉంటాం, వదిలిపెట్టేస్తాం. అర్థం చేసుకున్న వారే ప్రతీదీ ఆచరిస్తారు అని తటవర్తి సార్ ఎప్పుడు చెప్తారు. అర్థం చేసుకోవాలి. వినడం గొప్ప కాదు. అర్థం చేసుకొని ఆచరించిన వారు గొప్పవారు అంటారు. ధనము, జ్ఞానము. ఎవరినైనా ధనం గొప్పదా, జ్ఞానం గొప్పదా అని అడిగితే జ్ఞానమే గొప్పదని చెబుతారు. కానీ వారి ప్రవర్తన మాత్రం ధనం గొప్పదన్నట్టుగానే ఉంటుంది. ఎందుచేతనంటే ఎవరిని చూసినా ఎంతసేపు ధనం లేదని బాధపడతారు కానీ జ్ఞానం లేదు అని ఎప్పుడూ బాధపడరు. అందుకే ధన సంపాదనకే ప్రాముఖ్యాన్నిస్తారు. పాటుపడుతున్నారు. కానీ జ్ఞాన సంపాదనకు ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. అంటే ఇంకా గమనిస్తే ధనం గొప్పదా? జ్ఞానం గొప్పదా? అన్నదానికి సార్ కొన్ని పాయింట్ వైస్‌గా ఇవ్వడం జరిగింది. అంటే ధన సంపాదన ఎక్కువ సమయం కేటాయిస్తారు. కానీ జ్ఞాన సంపాదనకసలు కొద్దిపాటి సమయం కూడా కేటాయించరు. జీవితమంతా ధన సంపాదనకే వినియోగిస్తారు. కానీ జ్ఞాన సంపాదనకు కొద్దిగా కూడా ఖాళీ లేదంటారు. ధనం సంపాదించేటప్పుడు ఎలాంటి బాంధవ్యాలు అడ్డురావు. చూడండి మనం ఇప్పుడు ఒక జ్ఞానం క్లాస్ ఏర్పాటు చేశాము. అప్పుడు ఎంతమంది ఎన్ని సాకులు చెప్తారు. ఇప్పుడు మాకు పెళ్ళుందండి, మాకు ఉద్యోగం అండి, మా వ్యాపారం అండి, మేమెలా వస్తామండి, మాకు సమయం లేదండి, ఎన్నో చెప్తారు. కానీ ధన సంపాదనకు ఎలాంటి బాధ్యతలు అడ్డురావు. వెళ్తారు. ఎక్కడికంటే అక్కడికెళ్తారు. అన్నీ చేస్తారు. కానీ జ్ఞానం వరకొచ్చే వరకే మాకు సమయం లేదు అని అంటుంటారు. ఎన్నో చెప్తూ ఉంటారు.
ధన సంపాదన బాధ్యతలు అడ్డు రావు, కానీ జ్ఞాన సంపాదనకే బాధ్యతలు అడ్డు వస్తాయి. అంతే అంటారు. ఇప్పుడు క్లాస్ ఉందంటే మేము ఈ ఫంక్షన్‌కి వెళ్ళాలి, మా పిల్లలు వస్తారు. ఏవో ఒక కుంటి సాకులు చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఇంకా అర్హత రాలేదని చెప్పుకోవాలి. ఎందుకు అంటే మనకు సార్ ఏం చెప్తాడంటే 300-350 జన్మల్లో ఉన్నవారే జ్ఞానం మీద ఆసక్తి వస్తది. 300 జన్మల్లో ఉన్నవారికి ధ్యానం మీద ఆసక్తి వస్తది. అంటే ధ్యానం ఎక్కువ సేపు చేయాలి అన్న ఆసక్తి 300 జన్మల్లో ఉన్నవారి స్థితి. 350 జన్మలు దాటిన వారి స్థితి ఏంది? ఎంతసేపు జ్ఞానపరంగా విందామా? ఎవరు ఏ మాస్టర్ వస్తారు? ఏం జ్ఞానం ఇస్తారు? ఇంకా మనం ఏం తెలుసుకోవాలి? మనం ఆచరించవలసింది ఏంది? అసలు జ్ఞానం అన్నది మహాసముద్రం అని ఎప్పుడూ చెప్తూ ఉంటది రాజ్యలక్ష్మి మేడం. మహాసముద్రం. ఆ మహాసముద్రంలో ఎంత అసలు ఎంత తీసుకున్నా వస్తూనే ఉంటది. తరగని ఆశ అజ్ఞానం అంటారు. జ్ఞానము ఎవరైనా ధనాన్ని దొంగిలిస్తారు. కానీ జ్ఞానాన్ని ఎవరైనా దొంగిలిస్తారా అంటే ఎవరు దొంగిలించలేరని చెప్పుకోవాలి. ధనం పెరిగిందా లేదా అని చూస్తారు. కానీ జ్ఞానం పెరిగిందా లేదా అన్నది మాత్రం అసలు చూడరు. ఎంత దుఃఖంలో ఉన్నా ధనం ఉంటే చాలనుకుంటారు, కానీ దుఃఖాన్ని తొలగించే జ్ఞానం ఉండాలనుకోరు. ధనం ఉంటే అదృష్టం, ధనం ఉన్నవారు అదృష్టవంతుడు అనుకుంటాడు. కానీ జ్ఞానం విషయంలో అలా అనుకోరు. ధనవంతుణ్ణి, ధనాన్ని, సంపదల్ని, భవనాల్ని, భూముల్ని, బంగారాన్ని, విలాసవంతమైన వస్తువుల్ని చూడగానే అవి పొందాలే అని ఆశపడతారు. జ్ఞానవంతులు జ్ఞానాన్ని పొంది వారిని చూసి జ్ఞానం పొందాలని ఆశపడతారు. ధనాన్ని కోరతారు, కానీ జ్ఞానాన్ని కోరరు. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎవరైనా మనకింట్లో మన పిల్లలైనా సరే పత్రి సార్ ఏమంటాడంటే, "ఎన్నో పోస్టులు ఖాళీ ఉన్నాయిరా" అంటాడు. ఒకరొచ్చి అడిగారంట పత్రి సార్‌ని, "సార్ ఏ జాబ్ చేస్తే బావుంటది? ఇంజినీరింగా? డాక్టరా? ఏది చేస్తే బావుంటదంటే, ఏ పోస్టు చేస్తే బావుంటది" అని అడిగితే పత్రి సార్ అన్నాడంట, "మన దాంట్లో చాలా పోస్టులు ఖాళీగున్నాయి. ఒక వివేకానంద, ఒక బుద్ధుడు, ఒక రమణ మహర్షి, ఒక ఆదిశంకరాచార్యులు ఈ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇవి చేయండి" అని చెప్పాడంట. అంటే ఇక్కడ సారు స్థితి ఏంటి? జ్ఞానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇయ్యడం. మనం ప్రాపంచికంగా ఉంటే మంచి ఐఏఎస్ ఆఫీసర్ అయితే బావుంటది. ఐపీఎస్ అయితే బావుంటది. ఇంజినీర్ అయితే బావుంటది అని మనం ఎంతసేపు వాటికి చూసాము. అవి దేనికి? ఆ ప్రాపంచిక ధనమంతా కూడా ప్రాపంచిక వాటికే ఉపయోగపడతది. కానీ పైలోకంలో మనతో పాటు కూడా ఒక్క పైసా కూడా తీసుకొని వెళ్ళమంటారు. దాన్ని ఆ డబ్బుని జ్ఞానపరమైన వాటికి ఉపయోగించాలి అని సార్ చెప్తుంటాడు. అది మనతో పాటు కూడా వస్తది. జ్ఞానం అన్నది మనతో పాటు కూడా వస్తది. మరు జన్మకు కూడా ఉపయోగపడుతుంది. ఆ జ్ఞానానికి ఖర్చు పెట్టండి. విలాసవంతమైన ప్రాపంచికమైన భోగాల కోసం డబ్బుని ఎంత ఖర్చు పెట్టినా అది వృధానే ఉంటది. మనం ఆధ్యాత్మికంగా అంటే పిరమిడ్స్ కట్టడానికి గాని, పిరమిడ్‌లో జరిగే ఎన్నో శాకార ర్యాలీలకు అన్నప్రసాదానికి డొనేషన్స్ ఇవ్వడం కానీ, కడతల్లో జరిగేవి గానీ, ఎన్నో మహాయజ్ఞాలు ఎన్నో చోట్ల జరుగుతూ ఉంటాయి. వాటికి మన ధనాన్ని ఉపయోగించాలి. అప్పుడు ఆ ధనానికి మనం సరియైన సరైన వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాము. అదే గాక మన పుణ్య కర్మల కోసం ధనాన్ని ఉపయోగించిన మళ్ళీ జన్మ ఉంటది. జన్మ లేని స్థితి అంటే ఎలాంటి నిష్కామ కర్మ చేయమని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. అంటే ఎలాంటి ఫలితాలు ఆశించకుండా చేయాలి. మళ్ళీ పుణ్యం రావాలి అని మనం చేస్తాం చూడు. పుణ్యం అంటే ఏంది? బంగారు సంకెళ్ళు. బంగారు సంకెళ్ళంటే సంకెళ్ళు లేని జీవితాన్ని కోరుకోవాలి గానీ, సంకెళ్ళు ఇనుప సంకెళ్ళైతే ఏంది? బంగారు సంకెళ్ళైతే ఏంది? జీవితం ఉంది అంటే ఎన్నో కష్టాలు, దుఃఖాలు, సమస్యలు, బాధలు. ఆ దుఃఖం లేని స్థితి పొందాలి అంటే జ్ఞానం ఉంటేనే దుఃఖం లేని స్థితి పొందుతాము. అజ్ఞాని ఎప్పుడూ సంతోష సమయంలో కూడా దుఃఖపడుతుంటాడు. ఒక జ్ఞాని ఆ దుఃఖ సమయంలో కూడా ఆనందించగలిగే స్థితిలో ఉంటాడు. ఎందుకంటే తనకు తెలిసి ఇదంతా అశాశ్వతమే. ఈ కంటికి కనిపించేదంతా కూడా అశాశ్వతమే. కంటికి కనిపించనిదే శాశ్వతం. ఆత్మే శాశ్వతం. కాబట్టి దానికి జ్ఞానానికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. మనం మరణించిన తర్వాత కూడా మనతో పాటు 4 వస్తాయని చెప్తాడు సారు. ఏంటివి అవి అంటే సంస్కారాలు, వాసనలు, పుణ్యము, అంటే పాపము, పుణ్యము, జ్ఞానం కూడా మనతో పాటు వస్తది. మనతో పాటు జ్ఞానం మరు జన్మకు ఉపయోగపడేది. అంటే ఎంత అద్భుతమైన జ్ఞానం అన్నది
ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. జ్ఞానం గురించి ఎంతో ఆసక్తి. ఇంకా వినాలి, ఇంకా వినాలి. ఇంత జ్ఞానం ఉందా? రోజు తెలుసుకుంటూనే ఉన్నాము. ఇంకా కొత్త విషయాలు చెప్తూనే ఉన్నా గురువుగారు. అంటే ఎంత జ్ఞానం ఉంది. అసలు ఎంతమంది యోగులను పరిచయం చేశారు మన పిరమిడ్ సొసైటీలో అన్నది అర్థమవుతుంది. అంటే ఇప్పుడు నాకైతే ఇంతమంది గురువులున్నారన్న విషయం కూడా తెలియదు. ఒక మిలారప్ప కానీ, ఒక సోక్రటీస్ కానీ, ఒక ఓషో కానీ ఇంతమంది గురువులున్నారన్న విషయం కూడా జస్ట్ మనకు తెలిసిన వాళ్ళు ఎవరు బుద్ధుడు, వివేకానందుడు, రమణ మహర్షి ఇంత మాత్రం తెలిసేది. కానీ ఇంతమంది పరమయోగులు ఎంతో మంది ఉన్నారు అన్న విషయం అయితే ఈ జ్ఞానపరంగా పుస్తకాలు చదవడం బట్టే తెలుస్తుంది. కానీ ఏ జ్ఞానము లేకపోతే, పుస్తకాలు చదవకపోతే, ధ్యానం చేయకపోతే ఏమీ తెలవదు. శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తుంటే ఒక్కొక్కరి పొద్దున్నే నేనొక వీడియో విన్నా. మేడం బ్లావర్స్‌ది. ఆయన సందేశాలని సార్ కొన్ని కొన్ని విషయాలు ఆమె చెప్పిన విషయాల్ని చెప్తూ వివరించాడు. కానీ నేను యూట్యూబ్‌లో 2 పార్ట్స్ వినడం జరిగింది. అసలెంత అద్భుతమైన యోగి తను. మేడం బ్లావర్స్ గారు ఎంత అద్భుతమైన యోగి అని అనిపించింది. 2 పార్ట్స్ వింటేనే చాలా అద్భుతం అనిపించింది ఆమె. చిన్నప్పటి నుంచి కూడా ఆమెకు జ్ఞానం మీద ఆసక్తే ఉండేది. కానీ పిల్లలతో ఆడుకున్నట్టే ఉండేది. ఆమె ఏంటి అంటే ఇద్దరు స్నేహితులు ఆ చేపలు పట్టే పిల్లలతోని ఆడుకుంటూ అక్కడ అది ఏదో చేపదేదో దొరుకుద్దంట. అది దొరికితే తను చూసి ఇది ఈ చేప ఇప్పుడు ఒక తిమింగలంలాగా జన్మ తీసుకుంది అని చెప్తుందంట. ఎలా చెప్పింది? ఈ జ్ఞానం అంతా ఎలా తెలిసింది ఆమెకు? చిన్న అమ్మాయి. మళ్ళీ ఇంకొక బోన్ దొరికిందంట. ఆ బోన్ దొరికితే ఆ అమ్మాయి వేరే అమ్మాయికి బోన్ దొరికితే దాన్ని పట్టుకొని పరీక్షిస్తుందట. ఆమె పేరు మున్ని అని అన్నారు. ఆమె దాన్ని పట్టుకొని చూసి ఎంతమంది మహాయోగులు అసలు యుద్ధం చేసి మరణించిన వాళ్ళు ఉన్నారు. ఆ మరణించిన వారి బోన్ అని చెప్పడం జరిగిందంట. అంటే ఆ నాలెడ్జ్ ఎలా వచ్చింది తనకి? అదంతా తను ఆల్రెడీ ఆత్మలో నిక్షిప్తమై ఉంది గదా! ఆమె జ్ఞానం. ఆ జ్ఞానం ఉంది కాబట్టి చెప్పగలుగుతుంది. అంటే మేడం లావర్ట్స్ చాలా అద్భుతమైన జ్ఞాని అంట. ఆమె ఒక యోగి. ఎంత అద్భుతంగా ఉంది. ఎంత అద్భుతమైన జ్ఞానం ఇచ్చింది. అవి ఆ 2 పార్ట్స్ వింటేనే అబ్బా! ఎంత అద్భుతంగా ఉంది వారి ఈ ఇంకా వినాలి, ఇంకా వినాలి అన్న ఆసక్తి కలుగుతుంది. అంటే ఈ జ్ఞానం అంతా ఎలా వచ్చింది? ఇప్పుడు మనకు పత్రి సారు మనకు స్వాధ్యాయం చెప్పబట్టే గదా! ఇలా ఎంతోమంది యోగుల గురించి తెలుసుకోగలుగుతున్నాం. అంటే ఈ జ్ఞానం గురించి తెలుసుకోగలుగుతున్నాం. లేదు అంటే ధ్యానం చెయ్యకపోతే అందరిలాగానే ఉంటది. మనం టీవీ గాని, ఫోను గాని ఎంతసేపు సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాము. దానికే సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం. అంతే గదా! అంటే ధ్యానం ముందు ఎలా ఉండేదంటే, అప్పుడైనా ఆ సీరియల్‌లనేవి చాలా తక్కువే. 1, 2 సీరియల్‌లు జూశేది. కానీ ధ్యాన మార్గంలోకొచ్చినాక సీరియల్ కాదు చూడవలసింది. మన సమయాన్ని అక్కడ కాదు వినియోగించవలసింది. ఫోను చూసినా మనకు లాభం. అంటే మనము అంటే ఇక్కడ ఎవరనుకోలే మన ఆత్మకి లాభమయ్యే విషయాలేమన్నా వస్తాయా? ఒక మోరల్ స్టోరీ జూస్తున్నాం. ఇది ఎక్కడైనా క్లాస్ చెప్పేటప్పుడు దీన్ని వినియోగించవచ్చా? ఆ భావనతో జూస్తున్నాం గానీ, దానివల్ల మనకి మన ఆత్మకేమన్నా లాభం కలుగుతుందా అన్న భావన అంటే ఇప్పుడు మార్పొచ్చింది గదా! ఇదెందువల్లొచ్చింది? మనం శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయబట్టి, ప్రతిరోజు స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ చేయాలి అన్నప్పుడు మనకు ఏ విధంగా ఈ జ్ఞానాన్ని మనం స్ప్రెడ్ చేయవచ్చు? మన క్లాసులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ మెసేజ్ ఉపయోగపడుతుందా అన్న భావనతో జూస్తున్నాం. ఇప్పుడు భావన మారింది గదా! భగవంతుడు చూసేది బాహ్యం కాదు. మనలో ఉన్న భావాన్ని చూస్తాడు అన్నది తెలుసుకుంటున్నాం. అంటే మనం జ్ఞానానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నది అర్థమవుతుంది. జ్ఞానానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే మనం మన ఆత్మ పురోగతి ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి ఎదుగుతాము. అంటే ఇదంతా దేనికి? జ్ఞానం వల్లనే వస్తుంది. కానీ జ్ఞానం వల్లనే మనకు పత్రి సార్ ఏమన్నాడు? జ్ఞానం వల్లనే ముక్తి, మోక్షం అన్నాడు. అంటే ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి, మోక్షం ఇవి రావాలి అంటే మనం చేయవలసింది మన ఫోకస్ అంతా ధనం మీద కాదు పెట్టవలసింది. జ్ఞానం మీద పెట్టాలి అన్నది నాకర్థమైంది. కానీ ఎంత ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా తృప్తి అన్నదుంది. ఒక రకమైన తృప్తి ఉంటది. ఎందుకు అంటే మన దగ్గర అద్భుతమైన జ్ఞానం ఉంది. ధ్యానం చేస్తున్నాము. ఎవ్వరు చెయ్యంది మనం చేస్తున్నాం. కోట్ల మందిలో కొద్ది మందికి మనకు అర్హత వచ్చింది. అంటే మనకు ఎక్కడ అయినా ఒక జ్ఞాని ఎప్పుడు ఏది ఉన్నా లేకపోయినా ఆనందంగా ఉంటాడు అన్నదానికి మన జీవితాలే మనం ఆదర్శంగా చెప్తాము. ఎవరిది చెప్పడం తెలియదు కదా! మన జీవితంలో జరిగే సంఘటనలు అవన్నీ కాసేపు బాధన్నది ఉంటది. అన్నప్పుడు ఆ క్షణాలు కొన్ని ఒక అరగంట కానీ రోజు మొత్తం దాని గురించి 2 రోజులు, 3 రోజులు దాని గురించే అని ఆలోచనలు పెట్టుకోము. అదే ఒక ప్రాపంచికంగా
ఒక సంఘటన జరగని, మొన్న ఇట్లా అన్నారు, నిన్న అట్లా అన్నారు అని పదే, 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 పదే దాన్ని ఉచ్చారణ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనకి, వారికి కూడా డిఫరెన్స్ తెలుస్తుంది కదా! ఒక జ్ఞానికి, ఒక అజ్ఞానికి. ఈ డిఫరెన్సు ఎలా తెలుస్తుంది? మనం శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయబట్టే, ఇంత అద్భుతమైన ధ్యాన మార్గంలో ఉండబట్టే మనకివన్నీ అర్థమవుతున్నాయి. ధనం గొప్పదా? జ్ఞానం గొప్పదా? అంటే జ్ఞానమే గొప్పదని అర్థమవుతుంది. ధనం ఉన్నా లేకపోయినా ఆనందంగా ఉంటాం. జ్ఞానం ఉంటే అన్నదైతే అర్థమవుతుంది. ధనం ఉన్న వారికి సుఖాలు ఉంటాయి కానీ అనుభవించలేరు. కానీ జ్ఞానం ఉన్నవారు ధనం లేకపోయినా ఆనందంగా ఉంటారు. ధనమున్న వారికి అహంకారం ఉంటుంది. కానీ జ్ఞానమున్న వారికి అణకువ ఉంటుంది. ధనమున్న వారికి శాంతి ఉండదు. జ్ఞానమున్న వారే శాంతిగా జీవిస్తారు. ధనమున్నవారు తాను వేరు, ఇతరులు వేరు వేరు అనుకుంటారు. తామే గొప్పవారు అనుకుంటారు. కానీ జ్ఞానమున్నవారు అంతా ఒక్కటే అని తెలుసుకున్నవారు. తానే కాదు అంతా గొప్పవారని భావిస్తారు. ధనమున్నవారు దోచుకోవడమే కాదు, దాచుకోవాలని కూడా చూస్తారు. జ్ఞానం ఉన్నవారు పంచుతారు. ఇవ్వడానికి ఇష్టపడతారు. ఇవ్వడం సహజ లక్షణం అవుతుంది. ధనము ఇస్తే తరిగిపోతుంది. జ్ఞానం ఇచ్చిన కొద్దీ పెరుగుతూ ఉంది. ధనం ఉన్నవారు పోతుందని బాధపడతారు. ఏది పోయినా దుఃఖానికి లోనవుతారు. జ్ఞానం పోదు కనుక నిర్భయంగా జీవిస్తారు. దీనికి ఇంకా ఒక అతని ఇంట్లో దొంగలు పడ్డారంట. ఒక స్టోరీ ఇది. ఎందుకంటే ఉపమానంతో గాని, ఒక కథ ద్వారా గాని చెబితే సబ్జెక్ట్ అన్నది మన బాగా స్థితమై ఉంటదని పత్రి సార్ అంటాడు. ఏ సబ్జెక్ట్ చెప్పినా ఉపమానం లేకుండా చెప్పకండి అంటాడు. అంటే ఉపమానం కానీ, ఒక కథ కానీ, మన లైఫ్‌లో జరిగిన సంఘటన ద్వారా కానీ క్లాస్ చెప్తే బాగా అర్థం చేసుకుంటారు. అది అర్థం చేసుకుంటారు కాబట్టి ఆచరిస్తారు. అలా ఒక కథ ద్వారా చెప్తే ఇంకా చాలా బాగా మైండ్‌లో ఫిక్స్ అయిపోతది. ఈ సబ్జెక్ట్ అంటే ఇప్పుడు ధనం గొప్పదా? జ్ఞానం గొప్పదా? అన్నదానికి అర్థమవుతది. ఇక్కడ ఇంట్లో ఆయన మంచి మహాజ్ఞాని అంట. ఆయన ఎన్నో గ్రంథాలు రాయడం జరిగింది. ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఎన్నో గ్రంథాలు రాయడం జరిగింది. ఒక దొంగోడు ఏం చేస్తాడంట, ఆళ్ళింట్లో నైట్ పూట దొంగతనం జరుగుద్ది. బీరువాలో గూడా ఈ బుక్స్ అన్నీ ఏవో పెద్ద పెద్ద బుక్స్ ఉన్నాయి. ఏంటో ఏం రాసాడో ఏంటో అని జెప్పి దొంగోడు నగలతో పాటు బుక్స్ గూడా దొంగతనం జేస్తాడంట. ఆ బుక్స్ గూడా దొంగతనం జేస్తే ఆయన జ్ఞానమున్న అతనికి ఏంటి నగల మీద కాదు గదా! నగలు బోయిందని కంప్లెయింట్ ఇయ్యడంట పోలీస్ దగ్గరికి వచ్చి. నా పుస్తకాలు బోయాయి. నేను రాసిన గ్రంథాలు బోయాయి అని కంప్లెయింట్ ఇస్తాడంట. ఆ కంప్లెయింట్ ఇస్తే తను పోలీస్ ఆశ్చర్యపోతాడు. ఏముందయ్యా పుస్తకాల్లో అంతా? దొంగ అయినా ఏమనుకుంటాడంట దొంగ, ఇందులో ఏమన్నా ఆస్తి ఉన్నాయేమో, ఏమన్నా ప్రాపర్టీస్ ఉన్నాయేమో, దీని ద్వారా నేనేమన్నా లాభం పొందుతానేమో అని జెప్పి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత చాలా ఒక నెల రోజులు బాధపడతాడంట. ఆ బుక్స్ రాసిన అతను, ఆయన జ్ఞానం ఉంది. నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడి రాసిన గ్రంథాలన్నీ పోయాయి అని బాధపడుతూ ఉంటే, నెల రోజుల తర్వాత ఒక లెటర్ వస్తదంట దొంగకి. ఆయన నేను వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసిన ఈ బుక్స్‌లో ఏముంది? ఏం కథ? అని చదవడం స్టార్ట్ చేసిండంట. మొత్తం ఆత్మజ్ఞానానికి సంబంధించి ఈ జ్ఞానం అద్భుతంగా ఉంది. ఎంతో అన్నీ ఇట్లా ఉండాలి, దొంగతనం చేయకూడదు, అవి చేయకూడదు అన్నీ ఉన్నాయంట. ఆ బుక్స్ దొంగతనం చేసిన అతను ఒక జ్ఞానిగా మారిపోయి, మీ బుక్స్ మీకు ఒక 6 నెలల్లో మళ్ళీ కొత్త బుక్స్‌గా చేసి పంపిస్తాను అని చెప్పి పంపిస్తాడంట. ఎప్పుడు కూడా బాధపడలేదు. ఆయనెందుకు బాధపడ్డాడు? నగలు పోయిందని బాధపడలేదు. నగలు పోయిందని మనకుంటది. అంతేగాని ఒక జ్ఞానికి అయ్యో! నేను సంపాదించిన జ్ఞానం ఆ పుస్తకాలు పోయాయి అని బాధ ఉంటుంది కదా! అవి మళ్ళీ దొరకంగానే ఆయన సంతోషానికి హద్దు లేదు. అక్కడ దొంగ కూడా మంచిగా మారాడంటే, ఇక్కడ జ్ఞానం ఎంత గొప్పది అన్నది మనం అర్థం చేసుకోవాలి. జ్ఞానానికి పెద్ద పీట వేశాడు పత్రి సారు. అందుకే ఒక సొసైటీలో మాత్రం ఆ సంస్థకు సంబంధించిన బుక్సే చదువుతారు. కానీ మన పిరమిడ్ సొసైటీలో అన్ని సంస్థల బుక్స్ చదవమంటాడు. అందరి జ్ఞానం తీసుకోవాలని పత్రి సార్ చెప్తూ ఉంటాడు. ఎందుకు? ఆ జ్ఞానం తీసుకోబట్టే మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటామంటాడు. ఆత్మజ్ఞానానికి సంబంధించిన ఎన్నో పుస్తకాలు చెప్పాడు మనకు సారు. అంటే ఇవి ఏ సంస్థ అని లేదు. మనకు ఒక సంస్థతో అవసరం లేదు. ఈ జ్ఞానం మన ఆత్మ ఉన్నతికి ఉపయోగపడుతుందా లేదా అన్నదే చూసాడు పత్రి సారు. అలా జ్ఞానానికి పెద్ద పీట వేయడం జరిగింది మన పత్రి సారు. అంత గొప్ప గురువుని పొందిన వాళ్ళం మనం ఎంత అదృష్టవంతులమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత అద్భుతమైన జ్ఞానం బోధించాడు.
సార్ ప్రతిదానికి ఎంతో అర్థాన్ని వివరించి చెప్పడం జరుగుతూ ఉంటది. అర్థం లేకుండా చదవడం కాదు. అర్థం చేసుకోవాలి. ప్రతి పదానికి అర్థం తెలుసుకోవాలి అంటాడు తటవర్తి సార్ కూడా. ప్రతి పదానికి అర్థం తెలిస్తేనే మనకది ఆచరిస్తాం. లేదు అంటే ఏమీ చెయ్యలేము. ఒక పదమే కదా అని వదిలిపెట్టేసి పదమే అంటే ఆ పుస్తకంలో ఒక పదమే కదా ఏముందిలే అనుకుంటాం. పదం అర్థం కాకుంటే ఆ లైన్ అర్థం కాదు. లైన్ అర్థం కాకుంటే పేరు అర్థం కాదు. పేరు అర్థం కాకుంటే పేజీ అర్థం కాదు. పేజీ అర్థం కాకుంటే బుక్ అర్థం కాదంటాడు సార్. అంటే మనం ఒక పదాన్ని కూడా ఎంత క్షుణ్ణంగా తెలుసుకోవాలి, ఎంత లోతుగా ఆలోచించాలి అని గురువుగారు చెప్తూ ఉంటాడు. ధనం ఉన్నవారు ప్రార్థనలు చేస్తారు. కానీ జ్ఞానం ఉన్నవారు ఎవరిని ప్రార్థించరు. దా ధ్యాన సాధన చేస్తారు. ధనం ఉన్న వారికి తృప్తి ఉండదు. కానీ జ్ఞానం ఉన్నవారు తృప్తిగా జీవిస్తారు. ధనం ఉన్న వారికి కోరికలు అదుపులో ఉండవు. అలా అని పుడుతూనే ఉంటాయి. కానీ జ్ఞానం ఉన్న వారికి కోరికలన్నది అదుపులో ఉంటాయి. మనము గొంతము కోరికలు కోరం కదా! ఇప్పుడు మనకు ఎంతో కొంత తెలుసుకుంటున్నాం. ఆ కోరికల వల్ల నష్టాలు అని సార్ ఒక బుక్ కూడా రాయడం జరిగింది. అంటే మనం కోరుకోవడం వల్ల ఎంత నష్టపోతాము అన్నదానికి ఒక బుక్ రాయడం జరిగింది తటవర్తి సారు. కోరికల వల్ల నష్టాలంటే. ఒక జ్ఞానికి తెలుసు కోరుకుంటున్నాము అంటే మనం ఇంకా అజ్ఞానంలోనే ఉంటాడు. కోరుకునేది ఎవరు అంట మేడం చెప్తది. కోరికతో చేసే ధ్యానం రాక్షస ధ్యానం అంటది. ఏ కోరిక లేకుండా నిష్కామంగా చేసే ధ్యానమే మనము ఆ ఫలితం ఉంటుంది. జ్ఞానపరమైన వాటికే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ధనానికి కాదు జ్ఞానానికి ఇవ్వాలి అన్నది నాకు అర్థమవుతుంది. ధనం ఉన్నవారు అర్థిస్తారు. కానీ జ్ఞానం ఉన్నవారు ఆశీర్వదిస్తారు. ధనం ఉన్నవారు చెయ్యి ఎప్పుడు కిందే ఉంటుంది. జ్ఞానం ఉన్నవారి చెయ్యి ఎప్పుడూ పైనే ఉంటుంది. ఎప్పుడు ధనం ఉన్నవారు ఏది ఇచ్చినా ఇస్తారని ఇస్తారు. తక్కువ ఇచ్చి ఎక్కువ ఆశిస్తారు. కానీ జ్ఞానం ఉన్నవారు తనకు ఇవ్వబడినవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. తనకి ఇవ్వబడినవన్నీ ఇస్తారు. ధనం ఉన్నవారు తనకు ఇవ్వబడినవన్నీ తనవనుకుంటారు. కానీ జ్ఞానం ఉన్నవారు తనదంటూ ఏదీ లేదు అంతా పరమాత్మదే అని భావిస్తారు. ధనం ఉన్నవారు హింస చేస్తారు. జ్ఞానం ఉన్నవారు సేవ చేస్తారు. ధనం ఉన్నవారు తమ దగ్గర ఉన్నవి శాశ్వతం అనుకుంటారు. కానీ జ్ఞానం ఉన్నవారు వారు ఏదీ శాశ్వతం కాదని తెలుసుకుంటారు. కనుక మనం గమనిస్తే ధనానికి కాదు ఇయ్యాల్సింది, జ్ఞానానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ధనాన్ని దోచుకోగలరు. జ్ఞానాన్ని ఎవ్వరూ దోచుకోలేరు. ధనం పంచితే తరుగుతుంది. జ్ఞానం పంచితే పెరుగుతుంది. ధనం దుఃఖాన్ని పెంచుతుంది. కానీ జ్ఞానం దుఃఖాన్ని హరిస్తుంది. ధనం ఉన్నవారికి ముక్తి రాదు. జ్ఞానం ఉన్నవారికే ముక్తి వస్తుంది. మనకు పత్రి సార్ కూడా అంత క్లారిటీగా చెప్పాడు. ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి మోక్షం. అంటే మనం మోక్షం పొందాలి అంటే ధనం ఉంటే కోట్లు ఉంటే మోక్షం పొందము. జ్ఞానం ఉంటేనే మోక్షం పొందుతాము అని చెప్పారు. అంటే ఈ జన్మ లేని స్థితి పొందాలి అంటే మనం అపారమైన సంపూర్ణ జ్ఞానం పొందాలి. మళ్ళీ మానవ జన్మ వద్దు అంటే సంపూర్ణమైన జ్ఞానం పొందితే భూమి మీదకి రావాల్సిన పని లేదు అంటున్నారు. అంటే మోక్ష స్థితి, దుఃఖం నుంచి మోక్షం, దుఃఖరాహిత్య స్థితి అంటే అన్నిటి నుంచి మోక్షం పొందడమే, ముక్తి పొందడమే మోక్షం అంటారు. అంటే ఏది అన్నిటి నుంచి జనన మరణ చక్రాల నుంచి బయటపడే స్థితికి రావాలి అంటే జ్ఞానం ఉంటేనే. అది జ్ఞానం సంపాదించుకునే మార్గం, ఏకైక మార్గం ఏదైనా ఉంది. మనలో జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవాలి అంటే మనకు పత్రి సారు బోధించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. మన జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవచ్చు. బుద్ధుడు కూడా అదే అన్నాడు కదా, అపో దీపో భవ. నీ దీపాన్ని నువ్వు వెలిగించుకోవాలి అంటే జ్ఞానం ద్వారా మనలో ఉన్న ఆ జ్యోతిని వెలిగించుకోవాలి. అంటే అది కేవలం శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతది తప్ప మిగతా ఎన్ని రకాలు ధ్యానం చేసినా అవన్నిటికన్నా మనకు 112 రకాల ధ్యానాలు ఉన్నాయన్నారు. అందులో మనకు శ్వాస మీద ధ్యాస ధ్యానమే సరైన ధ్యానం అని బుద్ధుడు చేసిన ధ్యానం ఇది. ఆనాపానసతి ధ్యానం ద్వారా మాత్రమే అన్నారు. అంటే ధనం ఇంకా జ్ఞానం అనంతం అంటున్నారు.
ఎలాగంటే 1వ తరగతి చదివే వారికి, 5వ తరగతి చదివే వారికి లెక్కలు ఒకే రకంగా ఉండవు. 1వ తరగతిలో గురువు లెక్కలు ఒక రకంగా చేయిస్తాడు. 5వ తరగతిలో గురువు ఇంకో రకంగా చేయిస్తాడు లెక్కలు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 1వ క్లాస్‌లో ఉన్నప్పుడు పిల్లల్ని అడిగితే 2 రెండ్లు ఎంత అంటే, ఈ చెయ్యి 2 తీస్తాడు, ఈ చెయ్యి 2 చూస్తాడు. ఇప్పుడు మా బాబుని అడిగితే 2 రెండ్లు ఎంత అంటే, ఈ చెయ్యి 2, ఈ చెయ్యి 2 తీసి 1, 2, 3, 4 అని చెప్పి 4 అని చెప్తాడు. అదే మా అమ్మాయి 7థ్ క్లాస్. ఆ అమ్మాయిని 2 రెండ్లు ఎంత అని అడిగితే చక్కగా అది 4 అంటది. అప్పుడు గురువు ఆమెకు ఈ చిన్న అబ్బాయికి వేళ్ళ ద్వారా చెప్పాడు. అది కరెక్టు. ఆ అమ్మాయికి ఆల్రెడీ వచ్చు కాబట్టి శబ్దం ద్వారా చెబుతుంది. అంటే ఇక్కడ జ్ఞానం అంటే చూడండి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటది. ఇప్పుడు 10థ్ స్టూడెంట్స్‌కి ఒకలాగా ఉంటాయి. ఇంటర్ స్టూడెంట్స్‌కి ఒకలాగా చెప్తారు. అంటే స్థాయి పెరుగుతున్న కొద్దీ అక్కడ మార్పన్నది జరుగుతూ ఉంటది. అది కరెక్టే, ఇది కరెక్టే. 10థ్ క్లాస్‌లో అది కరెక్టే, ఇంటర్‌లో అది కరెక్టే. అట్లా పెరిగిన కొద్దీ స్థాయి మన చదువులో స్థాయి పెరిగిన కొద్దీ మార్పులెలా వస్తూ ఉంటాయో, జ్ఞానపరంగా కూడా ఎదుగుతూ ఉన్నప్పుడు ఇంకా లోతైన జ్ఞానం మనం తెలుసుకుంటాము. పీహెచ్‌డీ వచ్చేసరికి విద్య ఇంకా మారిపోతుంది. ఇంకా శాఖోపశాఖలుగా అనంతంగా విస్తరిస్తూ ఉంటుంది. ఎవరు మేధస్సుని బట్టి వారికి ప్రదర్శిస్తూ ఉంటారు. అనేక కోణాల్లో ప్రదర్శిస్తారు. ఒకరికి సంబంధమే ఉండదు. ఒకే విషయం ఒకరు మేధస్సుని బట్టి వారు వివరిస్తూ ఉంటారు. చూడండి, ఇప్పుడు మనం ఎంతోమంది జూమ్ ద్వారా ఎంతోమంది క్లాస్ చెప్తున్నారు. అందరూ ఒకేలాగా చెప్తున్నారు. ఒకే సబ్జెక్ట్ తీసుకొని. 10 మంది ఒకే రకం సబ్జెక్ట్ తీసుకున్నా 10 రకాల్లోనే ఆ వేరియేషన్ ఒస్తది. కానీ ఒకే రకంగా రాదు. ఎవరి స్థాయిలో వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళ జ్ఞాన పరిధిని బట్టి వాళ్ళు ఎంతో వివరిస్తూ ఉంటారు. అంటే ఒక్కరు నేను చెప్పినలాగా ఇంకోరు చెప్పరు, ఇంకోలాగా చెప్పిన వాళ్ళలాగా నేను చెప్పలేను. అంటే అది ఎవరి స్థితిని బట్టి వాళ్ళు ఉంటుంది. అలా జ్ఞానం కూడా విజ్ఞాన దశకు వచ్చినప్పుడు సత్యాన్ని అనేక కోణాల్లో చెప్పగలుగుతారు. కొండ ఎక్కే కొద్దీ కొన్ని కనిపిస్తాయి దృశ్యాలు. అంతే గదా! అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుందో మనకర్థం గాదు. అదే కొండ పూర్తిగా ఎక్కిన తర్వాత చుట్టూ ఉన్నయన్నీ కనిపిస్తాయి. కింద ఏముందో నుంచి పై వరకు చుట్టూతా ఏమున్నాయో కనిపిస్తాయి. అంటే అప్పుడు కనిపించేవి ఎక్కువ కనిపిస్తాయి. కొండ ఎక్కుతున్నప్పుడు మనకు ఆ పక్కన ఎవరెక్కుతురు, ఈ పక్కన ఎవరెక్కుతురు కనిపించవు. అంటే మన జ్ఞాన పరిధి పెరిగిన కొద్దీ మనం ఇంకా ఎక్కువ తెలుసుకోగలుగుతాము. అలాగే ఆధ్యాత్మిక శిఖరానికి చేరుకుంటే ఎంతో విశేష జ్ఞానం తెలుస్తుంది. ఒకదాని అంతం ఇంకా దానికి అంతమన్నది లేదు. అలాగే ఏదైనా మన స్థాయి, మన కృషి, మన శక్తి, మన సాధన మీదనే ఆధారపడి ఉంటుంది. అందుచేత ఈ సృష్టిలో జ్ఞానం అనంతమని తెలుసుకోండి. మరి భగవంతుని సృష్టిలోనే అనంతమైన జ్ఞానం ఉన్నప్పుడు, ఆ సృష్టి అంతా గొప్పదైనప్పుడు, ఆ సృష్టిని సృష్టి చేసిన భగవంతుడు ఎంత గొప్పవాడు ఊహించగలమా? అందుచేత అనంతమైన సృష్టిలో జ్ఞానం గురించి, అనంత శక్తి స్వరూపుడైన భగవంతుడికి సంబంధించిన జ్ఞానం గురించి తెలుసుకోవాలి. మీరు అలా తెలుసుకునే కొద్దీ మీ ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. పనులు మారిపోతాయి. ఆరాధనలు మారిపోతాయి. చూడండి, ఇంతకుముందు ధ్యానానికి ముందు పూజలు, స్తోత్రాలు, ఈ బుక్స్ చదివే విధానాలు కూడా అన్నీ అప్పుడొకలాగా ఉన్నాయి. ఇప్పుడు చదివే బుక్స్ వేరుగా ఉన్నాయి. అప్పుడన్నీ స్తోత్రాలని, లింగాష్టకమని, ఇంకా ఆ లలిత సహస్రనామాలని, విష్ణు సహస్రనామాలని, హనుమాన్ చాలీసా అని ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు అవి కాకుండా ఇప్పుడన్నీ ఆత్మజ్ఞానానికి సంబంధించిన బుక్స్ చదువుతున్నాము. అంటే ఇప్పుడు మార్పొచ్చిందా లేదా? అప్పుడు పూజలు చేసేవాళ్ళం. ఇప్పుడు పూజలు మానేసాం. అసలైన సత్యారాధన చేస్తున్నాం. శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తున్నాం. ఇది మార్పే గదా! అంటే ప్రతీది మార్పు. ఒక్కొక్క స్టెప్ మన జ్ఞానపరంగా ఎదుగుతున్నప్పుడు ఫస్ట్ స్తోత్రాలు, పూజలు, స్తోత్రాలు, జపాలు అయిపోయిన తర్వాత చిట్ట చివరి స్థాయికి వచ్చినప్పుడే ధ్యానంలోకొస్తామంటారు. అంటే ఇప్పుడు మనం ధ్యానంలోకొచ్చామంటే, ఆ పూజల స్థాయిలన్నీ అయిపోయిన తర్వాతనే ధ్యానంలోకొచ్చామని గూడా గురువుగారు చెప్తూ ఉంటాడు. అలా ఒక్కొక్క విధంలో, ఒక్కొక్క కోణంలో మన మార్పన్నది జరుగుతూ ఉంటది. ఒకేసారి జరుగుతదా అంటే చెప్పలేము. ఒక్కసారి జరగదు. ఎందుకంటే అది రోజు కొంచెం కొంచెంగా మార్పన్నది జరుగుతది. చూడండి, ఇప్పుడు అన్నప్రసన్న రోజు అబ్బాయికి ఎంత అన్నం పెడతాము? ఒక మెతుకు పెడతాము. అదే 10 సంవత్సరాలొచ్చినోనికి ఒకే మెతుకు పెడతామా అంటే,
అప్పుడు కంచెడు అన్నం తినడానికి రెడీగా ఉంటాడు. అంటే అప్పుడు ఫస్ట్ అన్నప్రాసన్నప్పుడు ఆయన ఒక మెతుకే అరిగించుకునే శక్తి ఉంది. తర్వాత తర్వాత కంచెం తినే అంత శక్తి వచ్చింది. అంటే ఇది కూడా అంతే. మనం జ్ఞానం ఒక్కసారి వస్తదంటే రాదు. రోజు కొంచెం కొంచెం మార్పు వస్తది. ఒకేసారి మారిపోయాను, నేను సంపూర్ణమైన జ్ఞానం పొందాము అన్నది ఉండదు. పర్సెంటేజ్‌లో తేడా వస్తది. ముందుకు, ధ్యానం తర్వాత జీవితంలో చాలా చాలా తేడా వస్తది. ఒకేసారి మార్పన్నది ఉండదు అన్నదైతే నాకర్థమవుతుంది. ఇలా మనం ఏది ఎంతో మార్పు రావాలి అన్నా, మనం శ్వాస మీద ధ్యాస, ధ్యానం అనునిత్యం చేయాలి. ఒకరోజు చేసి, ఒకరోజు మానేయడం కాదు. క్రమం తప్పకుండా సాధన చెయ్యాలి. అలాగే ఆహార నియమాలు పాటించాలి. స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. ఇలాంటి జూమ్ కార్యక్రమంలో మనం ఎంత పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మన జ్ఞాన పరిధి పెరుగుతూ ఉంటది. విన్న విషయాలను ఎంతో కొంత ఆచరించే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనలో జ్ఞాన జ్యోతి వెలుగుతుంది. అలా జ్ఞానం వేగవంతంగా పెరగాలంటే ఎవ్వరైనా చేయవలసింది శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారానే. అంతకుముందు అసలు ధ్యానం చేయకముందు ఎంతో భయముండేది. ఏమీ మాట్లాడేది ఎన్నడూ కూడా స్కూల్‌లో స్టేజి పెర్ఫార్మన్స్ ఇయ్యలే. ఎప్పుడు స్టేజి ఎక్కలే. ఇప్పుడు ధ్యాన మార్గంలోకొచ్చినాక, జ్ఞాన మార్గంలోకొచ్చినాక స్టేజి ఎక్కాలి, మైక్ పట్టుకోవాలి, క్లాస్ చెప్పాలి అన్న ఆ ఫియర్ పోయి రాఘవరావు సార్ ఏం చేశాడు, అలా మోటివేట్ చేశాడు. క్లాసులు చెప్పే స్థాయికి అంటే ఎప్పుడు ఒకేలాగా ఉండొద్దు. ఫస్ట్ చూసుకుంటేనే చెప్పండి. తర్వాత చూడకుండా చెప్పనీకి ప్రయత్నం చేయండి. తర్వాత ఒక పాయింట్ తీసుకొని ఒక గంట, 2 గంటలు వివరించనీకి చేయండి అని అంత మోటివేట్ చేశాడు సారు. అలా చేయబట్టే ఈరోజు ఎంతో కొంత చెప్పగలుగుతున్నాము అంటే గురువిచ్చిన జ్ఞానము, సాధనా మార్గము వల్లనే అని చెప్పవచ్చు. ఇదంతా పత్రి సార్ మనకిచ్చిన అద్భుతమైన ఆత్మ జ్ఞానం ఇది. ఇంకా జ్ఞానంలో కూడా 2 రకాల జ్ఞానం గురించి ఉంది. స్థూల జ్ఞానము, సూక్ష్మ జ్ఞానము. స్థూల జ్ఞానం అంతా భగవంతుని సృష్టి చేత ఉన్న జ్ఞానము స్థూల జ్ఞానము. సూక్ష్మ జ్ఞానం అంటే సృష్టికర్త గురించి తెలుసుకునే జ్ఞానము సూక్ష్మ జ్ఞానము. మన ఇంద్రియాలతో భగవంతుణ్ణి తెలుసుకోలేము. ఎవరైనా భగవంతుణ్ణి తెలియాలన్నా, భగవంతుని గురించి తెలుసుకోవాలన్నా, భగవంతునికి సంబంధించిన సూక్ష్మ జ్ఞానం అర్థం కావాలన్నా, వారు కూడా సూక్ష్మ స్థితికి వెళ్ళవలసిందే. కారణం భగవంతుడు ఇంద్రియాలకు అతీతమైన వాడు. ఇంద్రియాలకు అందని వాడు. అందుచేత ఇంద్రియాలకు అతీతమైన స్థితికి చేరుకోవాలి. ఆ స్థితికి వెళ్ళాలంటే ఇంద్రియాలను ఉపయోగించకూడదు. ఇంద్రియాలను ఉపయోగిస్తే ఆయన ఎప్పటికీ అర్థం కాడు. అంటే క గోచరం కాదు. అందుచేత ఇంద్రియాలను ఉపయోగించి చేసే ఆరాధనలు, పనులు, సాధనలు అన్నీ వ్యర్థం అంటున్నారు. వాటితో భగవంతుని ఎప్పటికీ తెలుసుకోలేము. ఇంద్రియ జ్ఞానం భగవంతుని తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి సరిపోదు. అంటే ఇప్పుడు మనం ఈ కళ్ళతో చూడలేమంటున్నాడు, తెలుసుకోలేమంటున్నాడు. కళ్ళు తెరిచి ఉన్నంత సేపు మనకు అది గోచరం కూడా కాదు అని చెప్తున్నారు. ఇంద్రియాతీత శక్తి ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాం. భగవంతుని సృష్టికర్త గురించి తెలుసుకోవాలి అంటే. ఇంద్రియ జ్ఞానం భగవంతుని తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి సరిపోదు. దానికి అతీంద్రియ జ్ఞానం సంపాదించుకోవాలి. అతీంద్రియ జ్ఞానం రావాలి అంటే ఇంద్రియాలకు అతీతమైన స్థితికి చేరుకోవాలి. అటువంటి స్థితిని సంపాదించుకోవాలి అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానమే చెయ్యాలి. శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా అతీంద్రియ శక్తులు, అతీంద్రియ స్థితికి చేరుకుంటాం. ఎలా చేరుకుంటాం అన్నది చూద్దాం అంటున్నారు. ధ్యానంలో ముందు బాహ్యేంద్రియాలు మూస్తాం. అంతే గదా! ఇప్పుడు మనం ధ్యానం చేసేటప్పుడు ఏం చేస్తున్నాం? కళ్ళు మూస్తున్నాం, చేతులు కలిపేస్తున్నాం, కాళ్ళు కట్టేస్తున్నాం, ఆలోచనలొస్తూ ఉంటాయి. వాటిని కూడా కట్ జేసి శ్వాసని గమనిస్తూ ఉంటాం. అంటే మన బాహ్యేంద్రియాలు మూసేస్తాము. తర్వాత అంతరేంద్రియమైన మనసును మూయాలంటే చాలా కష్టం. బాహ్యేంద్రియాలంటే మూస్తాం. కానీ అంతరేంద్రియమైన మనసుని కూడా పనిచేయని స్థితికి రావాలి అంటే ఫస్ట్ ఎలా వస్తుంది? ఫస్ట్ ఆలోచనలు కొంతమంది ధ్యానం మాకు కుదరట్లేదు, బాగా ఆలోచనలొస్తున్నాయని అంటూ ఉంటారు. ఎందుకు? మనం ప్రాపంచికంగా పోగు చేసినయన్నీ మనకిప్పుడు ఒక గొడవ జరుగుతుంది బయట. బయట గొడవ జరుగుతూ ఉంటే చూసి మనం ధ్యానంలో కూర్చుంటే ఏమవుతది? ఆ గొడవ జరిగిన సంఘటనలే మనకు ధ్యానంలో గుర్తుకొస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలి? మనకవసరం లేదు. ఆ పక్కింటోళ్ళ గొడవలతో మనకేం పని?
మనకు అవసరం లేదు కాబట్టి దాంట్లో మనం వెళ్ళకుండా ఉంటే, చూడకుండా ఉంటే మనకు ధ్యానం బాగా కుదురుతుంది అని మేడం చెప్తూ ఉంటది. అలా బాహ్యేంద్రియాలన్నీ మూసేసేయాలి. తర్వాత రాను రాను మనకు ఆలోచనలు 50 వచ్చే ఆలోచనలు 40 వస్తాయి. 40 తర్వాత 30 వస్తాయి. 30, 20, 10 తర్వాత రాను రాను ఒకానొక స్థితిలో శూన్య స్థితికెళ్ళిపోతాం. ఆలోచన రహిత స్థితి. మనసు పని చేయని స్థితికి వెళ్తాం. అదే ధ్యానం. ఆ శూన్య స్థితిని పొందనీకి సాధన అనునిత్యం చేస్తూ ఉండాలి. అలా బాహ్యేంద్రియాలను మూస్తూ ఉండనీకి ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నది నేను తెలుసుకున్నాను. అలా అనంతమైన సృష్టిలో అనంత జ్ఞానం, అనంత సూక్ష్మంలో ఉంది. అంత పెద్ద ఎవరు ఎంత పెద్ద పాత్ర తెచ్చుకుంటే అంత జ్ఞానం పొందుతారు. ఇప్పుడు చూడండి ఒక పెద్ద సముద్రం ఉంది. ఇప్పుడు నేను ఒక బిందె తీసుకుపోయినా. బిందె జ్ఞానమే అందులో బిందె వాటరే తీసుకుంటా. ఇంకొకరొచ్చారు డ్రమ్ము దింపారు. ఇంకొకరు ట్యాంకీ తెచ్చుకున్నారు. ట్యాంకీ నింపుకుంటారంటే ఎవరు ఎంత పాత్ర తెచ్చుకుంటే అంత మాత్రమే నీరు తీసుకోగలుగుతారు. అలాగే ఎవరు ఎంత జ్ఞానం మీద శ్రద్ధ, కృషి, పట్టుదల పెడతారో అంత జ్ఞానమే పొందగలుగుతారు. ఎక్కడైనా ఈ జ్ఞానం పొందాలి అంటే మనం కృషి ఉండాలి. మన పట్టుదల ఉండాలి. మన సమయాన్ని ఉపయోగించాలి. మన సమయాన్ని బట్టే మనకు జ్ఞానం అబ్బుతుంది తప్ప మనం ఏదో అరకొర ధ్యానం చేసి అరగంట ధ్యానం చేసి నేను జ్ఞానవంతుడినయిపోలేదు అంటే కాదు కదా! మనం చేసే సాధన, మన కృషిని బట్టే మన ఫలితం ఉంటుంది. కృషి చెయ్యకుండా ఏదీ లభించదు. ఏదైనా కృషి కష్టపడాలి. కష్టపడితేనే మనం ఏదైనా సాధించగలుగుతాము. తెచ్చుకు అంటే ఎవరు ఎంత పాత్ర తెచ్చుకుంటే అంత నీరు తీసుకుంటారు. అలా ఎంత శూన్యంలోకి చేరుకుంటే అంత జ్ఞానం తెలుసుకోగలుగుతారు. కంటికి కనబడే స్థూల జ్ఞానం సృష్టికి సంబంధించింది. కంటికి కనబడని జ్ఞానం సృష్టికర్త అంటే ఆత్మకు అంటే భగవంతునికి సంబంధించింది. సూక్ష్మ జ్ఞానం మారదు, నశించదు. కానీ స్థూల జ్ఞానం మారుతుంది, నశించిపోతుంది. స్థూల జ్ఞానం ఉందనిపిస్తుంది కానీ ఉండేది కాదు. కానీ సూక్ష్మ జ్ఞానం సత్యమైంది, మార్పు చెందింది. స్థూల ప్రపంచం మారుతూ ఉన్నప్పుడు స్థూల జ్ఞానం మారదు. అందుచేత మారే జ్ఞానం గొప్పదెలా అవుతుంది? మారనిదే గొప్పది. స్థూలంలో ఎప్పుడు కొత్తవి వస్తూ ఉంటాయి. కొత్తవి రాగానే పాతయి కనుమరుగవుతాయి. కొన్నాళ్ళకు దాని గొప్పతనం కూడా పోతుంది. పోయేది గొప్పదెలా అవుతుంది? అందుచేత ఎంత గొప్పదైనా పోయే దాని గురించి పొంగిపోకూడదు. మురిసిపోకూడదు. ఉండేదాన్ని తెలుసుకోవాలి. దానికి పొందే ప్రయత్నమే చెయ్యాలి. అందుచేత స్థూల జ్ఞానం కంటే సూక్ష్మమైన ఆత్మ జ్ఞానం, సత్య జ్ఞానం గొప్పదన్నది తెలుసుకోవాలి. అంటే తెలుసుకొని ప్రయత్నం చెయ్యాలి. తాత్కాలిక స్థూలం సృష్టిని మాత్రమే అధ్యయనం చెయ్యడం కాదు. శాశ్వతమైన సూక్ష్మం సత్యాన్ని అధ్యయనం చెయ్యాలి. అంటే తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. అంటే ఆత్మ గురించి కూడా రీసెర్చ్ చెయ్యాలి. దానికి ధ్యానంతో పాటు సూక్ష్మమై సూక్ష్మ స్థితి కలుగచేసే ఆహారం తీసుకోవాలి. అంటే రజోగుణాన్ని, తమోగుణాన్ని ఆహారం పనికిరాదు. అంటే రజోగుణం మాంసాహారాలు కానీ, వెల్లుల్లి కానీ, పుట్టగొడుగులు కానీ ఇవన్నీ మన గుణాన్ని మారుస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి ఆహారం తీసుకోకూడదు అంటున్నారు. సాత్వికమైన శాకాహారమే తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా వండిందే తినాలి అని ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలని చెప్తారు. ఆహారాన్ని బట్టి మన వ్యవహారం ఉంటుందని సార్ చెప్తాడు. నువ్వు ధ్యానం చేసినా చేయకపోయినా పర్లేదు. ఆహార నియమాలు అన్నది ఖచ్చితంగా మనం ఆచరించవలసినవే అన్నది నాకు అర్థమైంది. అలాంటి ఆహారాలు తీసుకోకూడదు. రజోగుణాన్ని, తమోగుణాన్ని ప్రేరేపించే ఆహారాలు మనం తీసుకోవద్దు. సాత్వికమైన శాకాహారమే తీసుకోవాలి. అలా ఆహార నియమాలతో పాటు ధ్యానం చేయడం వల్ల మనసు శుద్ధమై సూక్ష్మ సూక్ష్మాతి సూక్ష్మమైన స్థితికి చేరుకొని మెల్లిగా ఆత్మను అంటే భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతాం. దర్శించగలుగుతాం అంటే అనుభూతి పొందగలుగుతాం. సూక్ష్మ జ్ఞానాన్ని పొందగలుగుతాం. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? మనకు ధ్యానం చేస్తేనే శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది. గంటలు గంటలు ధ్యాన స్థితిలో ఉండాలి. అంటే మనం అసలు
తీవ్ర ధ్యాన సాధన అంటున్నాం. మనం 3 గంటలు కూర్చున్నా 3 నిమిషాల్లో గడిచిపోవాలి. మనసు పని చేయని స్థితి అది ధ్యాన స్థితి అంటున్నారు. ఆ స్థితి రావడానికి మనం అనునిత్యం చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉన్నప్పుడే మనకు ఆ శక్తి ద్వారా మనం జ్ఞానం సంపాదించుకుంటాం. సూక్ష్మ మనం కూడా సూక్ష్మాతి ఈ కళ్ళతో మనం ఏమి తెలుసుకోలేము. బాహ్యేంద్రియాలతో తెలుసుకోలేము. అంతరేంద్రియంతో తెలుసుకుంటాము. శూన్య స్థితికి వెళ్ళినప్పుడే అతీంద్రియ శక్తులు సంపాదించుకునే మార్గము అది శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. నాకింత చక్కని అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్ టీమ్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పత్రిజీ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించిన తటవర్తి దంపతులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ జూమ్ సెక్షన్‌లో యూట్యూబ్‌లో వింటున్న వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థాంక్ యూ మేడం. థాంక్ యూ.